మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్తి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. కోట్ల సరుకు అగ్గిపాలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిధిలో ఉన్నాము. ఆదోని పట్టణ పరిధిలోని NDBL ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక అగ్ని ప్రమాదంలో దాదాపు కోట్ల సరుకు అయిన పత్తి సరుకు పూర్తిగా కాలిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అదే ప్రదేశంలో ఉన్నాం. NDBL ఫ్యాక్టరీలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూసుకోవచ్చు మన వెనకాల యొక్క నిల్వ ఉంచిన పత్తి మొత్తం షార్ట్ సర్క్యూట్ ఇతర కారణాల వల్ల ఈ యొక్క ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. చూసుకోవచ్చు ఇక్కడ దిబ్బలుగా వేసినటువంటి పత్తి మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి చెప్పుకోవాలి. దీని అంతటికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. గత అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం అయితే సంభవించిందని చెప్పుకోవాలి. దాదాపు 10 కోట్ల పైచీలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనాలు ఉన్నాయి. ఇదే అంశంపై మనం ఫ్యాక్టరీ యజమానితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం ఆదోనిలో ఇది రెండవదని చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు 2 చోటు చేసుకున్నాయి. ఒకటి బసాపురం దారిలో ఒకటి చోటు చేసుకుంటే ఇది చోటు చేసుకుంది అనుకోవచ్చు. అయితే ఆస్తి నష్టంలో అత్యధికంగా ఈ ఫ్యాక్టరీలో చోటు చేసుకుందని అనుకోవాలి. తెల్లవారుజామున మంటలు చెలరేగడం, ఈ అంశంలో ఆ సిబ్బంది పనిచేస్తున్నటువంటి కార్మికులు అప్రమత్తం అవడంతోనే ఈ యొక్క పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఆస్తి నష్టమే సంభవించిందనే చెప్పుకోవాలి. ఆ కార్మికులు తొందరగా స్పందించారు కనుకే ఇలా ఆస్తి నష్టంతోనే సరిపెట్టిపోయింది. ఇది కూడా పూర్తిగా ఫ్యాక్టరీ కాలిపోయే ప్రమాదం. కార్మికులు స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపకు సంబంధించిన ఫైర్ ఇంజన్లు దాదాపు 3 ఫైర్ ఇంజన్లు గంటల సమయంలో వేచించి కష్టపడి చేస్తే ఈ యొక్క మంటలను అయితే అదుపు చేశారనే చెప్పుకోవాలి. ఇదే అంశంపై మనం చూసుకోవచ్చు. ఈ యొక్క ఫ్యాక్టరీ మొత్తం చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద ఫ్యాక్టరీ అనే చెప్పుకోవాలి. దాదాపు రోజుకు చాలా టన్నుల అంటే వందల సంఖ్యలో టన్నులు అయితే పత్తిని ప్రాసెసింగ్ యూనిట్లో ఇక్కడ చేస్తారు. అంటే పత్తిని దూది మరియు యొక్క పత్తి గింజలు వేరు చేసే పరిశ్రమ ఇది వాస్తవానికి. ఈ పరిశ్రమలో ఈ మంటలైతే చోటు చేసుకున్నాయి. మనం ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎలా సంభవించిందనే విషయాలను మనం యజమాని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్టరీ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి విషయాలను మనం వివరించడానికి ఒక ఫ్యాక్టరీ ఓనర్ అయినటువంటి బత్తిని అన్నగారు మన దగ్గర ఉన్నారు. అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సార్ ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏంటంటే? ఫస్ట్ ఉదయం 11వ తేదీ ఉదయం 8 గంటల 48 నిమిషాల నుంచి అంత కూల్గానే ఉంది. 48 నిమిషాల తర్వాత 8:52 నిమిషాల అప్పుడు మేము సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు ఒక పావురం కనిపించింది. అక్కడ ఒక పావురం వైర్ని కొట్టేది కనిపించింది ఎగ్జాక్ట్గా. అక్కడ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ స్టాక్స్ డైలీ జిన్నింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి మన ఫ్యాక్టరీలో CCI మరియు మన ఓన్ ఖరీదు స్టాక్ కూడా ఉంది. అంటే ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది సార్? ఉదయం 8 గంటల 52 నిమిషాలప్పుడు స్టార్ట్. ఈ సమయంలో అంటే హమాలీలు వర్కర్లు అందరూ యాక్టివ్ ఉన్నారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. వచ్చే టైం అది ఇంకొక 15 నిమిషాల్లో అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఒక 150 మంది నుంచి 200 మంది లేబర్స్ ఉంటారు. యాక్చువల్గా 9 గంటలకు అందరూ వచ్చేస్తారు. అంటే ఈ ప్రమాదంలో అంటే ఎంత మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? ఆస్తి నష్టం ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాక్ మా స్టాకే 6,700 క్వింటాల్ ఉంది. మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే CCI వాళ్ళు అలాట్మెంట్ సిస్టమ్ పెట్టినందుకు ప్రతి ఫ్యాక్టరీకి 2,000 క్వింటాల్ అనేదాన్ని పెట్టినందుకు చాలా ప్లస్ పాయింట్. వాళ్ళది డైలీ జిన్ చేసి మనది కావాలంటే నిదానం చేసుకుందాము, శుక్రవారం శనివారం ఆదివారం సెలవు ఉంటుంది, అప్పుడు మనం జిన్ చేసుకుందామని అట్లే పెట్టినాం మా స్టాక్. వాళ్ళ స్టాక్ని ఆల్మోస్ట్ మేము సేవ్ చేసినాం. అంటే ఓవరాల్గా ఎంత నష్టం జరిగి ఉంటుంది సార్? ఆస్తి నష్టం దాదాపు మిషనరీస్ అంతా కలిపిస్తే 6 కోట్ల లోపల ఉంటుంది. దాన్ని సెమీ డెస్ట్రాయ్ ఎంత 100% డెస్ట్రాయ్ ఎంత ఉందో, డ్యామేజ్ ఎంత ఉందో అది పూర్తి వివరాలు ఇన్సూరెన్స్ సర్వే వాళ్ళు చెప్తారు. అంటే తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. అంటే ఈ ప్రమాదానికి ఒకటే కారణాలు అంటారా, వేరే వ్యత్యాసం ఉన్నాయి? లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీజన్ కాటన్. ఇక్కడ మనము ఫుల్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి గోడౌన్స్ కూడా మనము డస్ట్ క్లీన్ చేసే అవకాశం ఉండదు. మ్యాక్సిమం ఈ డస్ట్ వల్లనే జరుగుతుంది, చిన్న మైక్రో పార్టికల్స్ డస్ట్ వల్ల.
అంటే అన్ని సేఫ్టీ లేయర్స్ పాటిస్తున్నప్పటికీ ఇలాంటి ప్రమాదం ఇక పాటించకపోతే మరింత ప్రమాదంగా ఉండేది. 100%. మనదైతే యాక్చువల్గా న్యూ టెక్నాలజీ మిషనరీస్ దగ్గర ఎక్కడ మన ప్రాబ్లమ్స్ లేవు. ఫైర్ ఎన్ఓసీస్ అన్ని 100% ఉన్నాయి. మా దగ్గర 20 ఫైర్ ఇంజన్లు సరిపోయే కెపాసిటీ ఉండే హౌసీస్, ట్యాంకర్స్ 3 లక్షల వాటర్ సరిపోయే ట్యాంకర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని న్యూ టెక్నాలజీదే ఉన్నాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ సర్క్యూట్స్ అనేవి క్రిటికల్ విషయాలు కాబట్టి జరుగుతాయి కామన్గా. ఇది ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీకి సంబంధించి బత్తిని కుబేర్ గారు మాట్లాడుతూ ఈ యొక్క ప్రమాదం టెక్నికల్ ఇష్యూ, చిన్న పావురం యొక్క వైర్స్ ని ఇది చేయడం వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు కోట్లలో అయితే ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. అప్పటికీ ఈ యొక్క అమాలీలు అయితేనేమి కార్మికులు మొత్తం అప్రమత్తంగా ఉండడం వల్లనే ఆ మరికాస్త ఆస్తి నష్టం తగ్గించిందని చెప్పేసి వారి మాటలు విన్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.